హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సారా, హైకోర్టు అడ్వకేట్. సెక్షన్ 12 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే లిమిట్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ ఏదైనా శిక్షని అమలుపరుస్తున్నప్పుడు 14 డేస్కి కంటిన్యూస్గా మించకుండా సాలిటరీ కన్ఫైన్మెంట్ చేయొచ్చు అని ఈ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సపోజ్ ఒక వ్యక్తికి 3 months ఇంప్రిజన్మెంట్ అనే పనిష్మెంట్ ఇచ్చినప్పుడు లేదా రిగరస్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక నెలలో 7 రోజులు మాత్రమే ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వాలి. అంటే 3 నెలలకు గాను ఒక నెలకి 7 రోజులు, మళ్ళీ గ్యాప్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ మంత్లో 7 రోజులు, మళ్ళీ గ్యాప్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. 3rd monthలో 7 రోజులు, ఇలా 7 రోజులు చెప్పుకొని ఇవ్వాలి. అండ్ నాట్ మోర్ దాన్ 14 days, 14 daysకి మించి ఇవ్వకూడదు అనేది ఈ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 12 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఒక వ్యక్తిని ఈ విధంగా నాట్ మోర్ దాన్ ఇవ్వకూడదు అంటే పరిమితికి మించి ఒక మనిషిని ఎందుకు పెట్టకూడదు అని చెప్తుంది అంటే ఒక వ్యక్తికి శిక్ష వేయడం అనేది ఆ వ్యక్తిలో పరివర్తనని తీసుకురావడానికి మాత్రమే. పరివర్తనని తీసుకురావాలే తప్ప అతన్ని బాధించి ఇంకా సొసైటీలో ఇంకా డిప్రెషన్కి లోన్ చేయకూడదు అనేది ఈ పనిష్మెంట్స్ యొక్క సారాంశం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో us.